ఏనైనా ఒక మంచి మాట చెప్తాను. యేసు ప్రభు చనిపోతే తిరిగి మరలా యేసు ప్రభుని దేవుడు ఏం చేసినాడు? బతికించినాడు. అంటే చనిపోయిన వారిని సైతం దేవుడు బతికించగలడు. ఎప్పుడు? నమ్మినాడు. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడిని నమ్మినాడు. అందుకే ప్రభుని బతికించినాడు. యేసు ప్రభు దేవుడికి తగ్గ తనయుడుగా బ్రతికినాడు. 10 మందికి సహాయం చేసినాడు. మనందరి కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి మరలా లేయడానికి కారణమైనాడు. అంటే ఎప్పుడైతే 10 మంది కోసం బతుకుతామో, 10 మందిని మంచి మార్గంలో నడిపిస్తామో, మనం మంచిగా నడుచుకుంటామో, తిరిగి మరలా యేసు ప్రభుని బ్రతికించినట్టు దేవుడు మనల్ని కూడా బతికిస్తాడు. అర్థమైందా? అది విషయం. ఇక్కడేముంది బాబు, 4 రోజులే బతుకు, ఈ కష్టాలు 4 రోజులే. కన్న తండ్రి అయిన దేవుని కోసం ప్రభులో బ్రతికి చూడు, చచ్చిపోయినా శాశ్వతమైన బ్రతుకు. ఏ కష్టాలు, కన్నీళ్ళు, ఈ ఇబ్బందులు, ఈ యొక్క పనులు గినులు ఏముండవాడ పరలోకంలో, స్వర్గంలో ఆనందకరమైన బ్రతుకు. 60 ఏళ్ళు దేవుని కోసం ఇస్తే అనంతకాలం దేవుడు ఇస్తాడు. అది దేవుడు స్పెషల్. అర్థమైందా? ఈడ భూమి మీద కష్టం ఎక్కువ ఉంటుంది, సుఖం తక్కువ ఉంటుంది. కానీ దేవుడి కోసం కష్టం తక్కువ అనిపించినాం అనుకో, సుఖం ఎక్కువ ఉంటుంది. దేవుడి దగ్గర ఎలా ఉంటుంది అంటే ఆపోజిట్. ఇక్కడ కష్టం ఎక్కువ ఉంటుంది, సుఖం తక్కువ ఉంటుంది. ఇక్కడ కష్టపడి బతుకు, నెలకు 50,000 వచ్చింది అనుకో, ఎన్ని రోజులు ఉంటుంది? 50,000 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండదు. నిజమేనా? అదే దేవుడి దగ్గర ఈ భూమి మీద 60 ఏళ్ళు చిన్న జీవితం కదా, అది దేవుడికి ఎక్కువ జీవితం పరలోకంలో, స్వర్గంలో ఇస్తాడు. ఈ శరీరాన్ని భూమికి ఇచ్చేయాలి, మనం మట్టికి ఇచ్చేయాలా, మనం మన ఇంటికి పోవాలి. అది మన ఇల్లు. పరలోకం మన ఇల్లు, స్వర్గం మన ఇల్లు, అది మన రాజ్యం, మన దేశం బాబు. ఆడికి పోవాలంటే భూమి మీద యేసుక్రీస్తులా మనం కానీ బ్రతికామనుకో, 10 మంది దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి. ప్రభు మంచి పేరు సంపాదించుకున్నాడు. మనం మంచి పేరు సంపాదించుకుంటే మరో బ్రతుకు, మరో జీవితం. థ్యాంక్ యూ. మీరిద్దరు దేవుని మాట్లాడినందుకు మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మంచిదన్నయ్య.